హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ AC2015. మీరు కనుక ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. నేనైతే ఇక్కడ ఫిష్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఫిష్ని లెమను కల్లుప్పు ఉంటుంది కదా, అదైతే వేసుకొనేసి మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అవి రెండు వేసి ఫిష్ని క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న నీచు వాసన అయితే పోతుంది. తర్వాత అందులో సాల్ట్ టేస్ట్ తగినంత, తర్వాత కారం పొడి, నేనైతే 2 స్పూన్లు కారం పొడి అయితే వేసుకున్నాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత పసుపు పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం పేస్టు, ఆయిల్ ఇవన్నీ వేసేసి ముక్కల్ని అయితే మంచిగా మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇవన్నీ వేసుకునేసి ఆ మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలాగా మనం వాటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ పక్కన పెట్టుకునేసి తర్వాత మనకు మెయిన్గా ఫిష్ కర్రీలోకి కావాల్సింది చింతపండు కదండి. దీని అయితే మనము నానబెట్టుకుందాం పక్కన. నేనైతే 1 కేజీకి ఇక్కడ చూపిస్తున్నా కదా చింతపండు అయితే తీసుకున్నాను అనమాట. తర్వాత గ్రేవీ కోసం ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకుందాం మనము. ఫస్ట్ ఒక బాండీలు పెట్టి అందులో వెల్లుల్లి, ఒక పెద్ద సైజు ఆనియను, ఒక 2 టమాటాలు, కొంచెం ఆయిల్ అయితే వేసేసి వాటిని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత మనం వీటిని చల్లారబెట్టుకునేసి మిక్స్ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇందులో నేను మెంతులు కూడా వేసాను. వీటన్నిటి మెత్తగా మనమైతే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండిల్ తీసుకొని ఫిష్ కర్రీకి కొంచెం ఫ్రీగా ఉండే బాండిల్లు తీసుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువగా వేసుకొనేసి సన్నగా తరిగిన మీడియం సైజు ఆనియను, 4-5 గ్రీన్ చిల్లీస్ అయితే వేసుకొనేసి అవి కొంచెం కలర్ వచ్చేందుకు వేసుకోవాలన్నమాట. తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా, వెల్లుల్లి, ఆనియన్ ఉంది కదా, మిక్స్ చేసి పెట్టుకున్న అదంతా అందులో అయితే వేసేయాలన్నమాట. తర్వాత చింతపండును అయితే మనం అందులో ఉన్న వేస్ట్ని అయితే తీసి పక్కన పెట్టుకునేసి మనకు తగినంత వాటర్ అయితే వేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ గ్రేవీలో ఈ చింతపండు నీళ్ళని అయితే వేయాలన్నమాట. చూడండి, చింతపండు నీళ్ళైతే వేసేసి ఒక 10 మినిట్స్ అయితే వాటిని మంచిగా ఉడకనివ్వాలన్నమాట. ఆ వాటర్ని మంచిగా ఉడకనిచ్చేసిన తర్వాత మనం ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న ఫిష్ ఉంటుంది కదా, ఆ ఫిష్ను అయితే మనం ఇందులో అయితే వేసేయాలి. కొంచెం గ్రేవీ మనకు దగ్గర పడిన తర్వాత ఈ ఫిష్ని అయితే వేయాలండి. చూడండి, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మంచిగా ఉడికిన తర్వాత అయితే మనకు ఇప్పుడు ఆయిల్ ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇట్లా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అప్పుడైతే మనకు ఫిష్ మంచిగా ఉడికినట్లు. తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ వీడియోస్ కోసమే కొత్తిమీర వేస్తున్నాను. నేనైతే కొత్తిమీర వేసి తిన్నాను అన్నమాట, నాకు ఆ స్మెల్ పడదు. చూడండి, మంచిగా అయితే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మనకు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను చూపించిన మసాలాతో మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే. నేను ఫిష్ ఫ్రై కూడా చేశాను, ఆ వీడియో మన ఛానల్లో ఉంది, ఫుల్ వీడియో. ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి చూడండి. చాలా సింపుల్ మసాలాతో అయితే ఫిష్ కర్రీ అయితే చేశాను. అలాగే ఫిష్ ఫ్రై కూడా మన ఛానల్ అయితే ఉంది, సింపుల్గా మసాలా పెట్టి అయితే చేశాను. ఒకసారి ట్రై చేయండి, చూడండి, మన ఛానల్ అయితే ఉంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా వస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.